హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశం అంటూ వార్త చూసుకోవచ్చు. కొత్త చైర్మన్ నియామకానికి గవర్నర్ ఆమోదం. రేపటితో ముగినున్న మహేందర్ రెడ్డి పదవీకాలం. 5.5 ఏళ్ళు చైర్మన్గా కొనసాగనున్న వెంకటేశం అంటూ వార్త తీసుకోవచ్చు. ట్యూషన్ టీచర్ నుంచి టీజీపీఎస్సీ చైర్మన్ వరకు ఇతని యొక్క ప్రస్థానం అంటూ ప్రధానంగా అయితే వార్త చూసుకోవచ్చు. ఉద్యోగార్థుల కష్టాలు తీర్చేందుకు ప్రయత్నిస్తా అంటూ మనకు టీజీపీఎస్సీ చైర్మన్ కూడా పేర్కొనడం జరిగింది. ఎట్టకేలకు కొత్త చైర్మన్ రావడం జరిగింది. కొత్త చైర్మన్ యొక్క ఆధ్వర్యంలో మరికొన్ని కొత్త పోస్టులు వచ్చే అవకాశం ఉందంటూ మనం అయితే చూసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న మహేందర్ రెడ్డి అయితే కొత్త నోటిఫికేషన్ అయితే చాలా తక్కువగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో మరి బుర్రా వెంకటేశం యొక్క ఆధ్వర్యంలో కొత్త నోటిఫికేషన్ ఎన్ని వస్తాయి, వాటికి సంబంధించి ప్రత్యేకమైన ఇంటర్వ్యూ అనే అవకాశం ఉంటే మన ఛానల్లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఫార్మాసిస్ట్ పరీక్షకు 90% హాజరంటూ వార్త చూసుకోవచ్చు. ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష నిర్వహించడం జరిగింది. 732 పోస్టులకు 27,101 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 24,578 మంది అంటే మనకు 90.6% హాజరైనట్టు అధికారులు అయితే పేర్కొనడం జరిగింది. సో ఇది మనకు ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 పరీక్షకు సంబంధించి. దీనికి సంబంధించి కీ పేపర్ కానీ ఫలితాలు కానీ రాగానే మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా 317 బాధితులకు ఊరట అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. పరస్పర మరియు స్పౌజు మెడికల్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ అంటూ మనకు 317 బాధితులకు అయితే కొంత ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. సో పరస్పర అంటే ఒక ప్లేస్లో ఉండి ఇంకో ప్లేస్లో ఉన్నవారు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. స్పౌజ్ భర్త భార్యలు అక్కడిక్కడ ఉన్నవాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో మరి మెడికల్ ఎమర్జెన్సీ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నవారు కూడా దాని రీత్యా మెడికల్ సంబంధించి బదిలీలకైతే అవకాశం ఉంది. సో ఈ 3 అవకాశాలు అయితే కల్పించడం జరిగింది. సో ఇది అయితే కొద్దిమందికైనా ఎంతో కొంత న్యాయం అయితే జరుగుతుంది. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే పెద్దపల్లిలో 9,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు. దీనిలో భాగంగా 593 మందికి సింగరేణిలో కొలువులు అంటూ సింగరేణి ఎండి కూడా మనకు పేర్కొనడం జరిగింది. సో మొత్తానికైతే మనకు పెద్దపల్లిలో 593 మందికి డిసెంబర్ 4న నియామక పత్రాలు అందజేయబోతుంది సింగరేణి నుంచి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే 4న గ్రూప్ 4 అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. పెద్దపల్లి యువశక్తి సభలో అందజేస్తాం. సివిల్ అసిస్టెంట్ సర్జన్లు సింగరేణిలో ఎంపికైన వారికి సైతం. అదేవిధంగా స్కిల్ వర్క్స్లో భాగమయ్యే 7 ఏజెన్సీలకు ఒప్పందాలు. సభా వేదిక వద్ద 40 స్టాళ్ల ఏర్పాటు మంత్రి ప్రకటన అంటూ మనకు వార్త చూసుకోవచ్చు. సో మనకు ఎట్టకేలకు గ్రూప్ 4 అభ్యర్థులకు అయితే డిసెంబర్ 4న అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వబోతుంది. అదేవిధంగా సింగరేణిలో ఎంపికైన అభ్యర్థులకు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం దాదాపుగా మనకు 9,000 మంది వరకు నియామక పత్రాలు అందజేయబోతుందంటూ పెద్దపల్లి సభ వేదిక అయితే ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఏపీ జడ్జిగా తెలంగాణ అమ్మాయి అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. వ్యవసాయ కూలీ కూతురి ప్రతిభ అంటూ ప్రధానంగా అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో మనకు పెద్దపల్లి జిల్లా జూపల్లి మండలం వడ్కాపూర్ గ్రామానికి చెందిన ముగురం గాయత్రి ఆంధ్రప్రదేశ్లో సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. అక్కడి హైకోర్టు నిర్వహించిన పరీక్షలో రెండోసారి పరీక్ష రాసిన గాయత్రి ఈ నెల 20న వెలువడిన ఫలితాల్లో సివిల్ జడ్జిగా ఎంపికయ్యారంటూ చూసుకోవచ్చు. సో ఒక వ్యవసాయ కూలీ కూతురు ఈరోజు సివిల్ జడ్జిగా నియమడం అనేది ఒక విద్యకు మాత్రమే సాధ్యం అంటూ మనకు ప్రధానంగా అయితే చూసుకోవచ్చు. సో తండ్రి వ్యవసాయ కూలీగా గ్రామంలోనే పనిచేస్తూ కూతురిని కాకతీయ యూనివర్సిటీలో ఎల్ఎల్బి, ఉస్మానియాలో ఎల్ఎల్ఎం చదివించారు. ఏపీ హైకోర్టు నిర్వహించిన సివిల్ జడ్జి పోటీ పరీక్షలకు తొలిసారి హాజరైన గాయత్రి అప్పుడు విజయం సాధించలేకపోయారు. పట్టుదలతో చదివిన ఆమె రెండోసారి పరీక్షలు రాసి తన లక్ష్యం సాధించుకున్నారంటూ ప్రధానంగా అయితే వార్త చూసుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ విద్యను నమ్ముకున్న వారికి ఏ స్థాయికైనా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఒక వ్యవసాయ కూలీ కూతురు ఈరోజు న్యాయస్థానం మీద కూర్చోవడం జరిగింది. సో ఇదైతే ఒక విద్యతో మాత్రమే సాధ్యమవుతుంది. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే యూజీసీలో చేర్చండి అంటూ కోటి ఉమెన్స్ కాలేజీలో విద్యార్థినుల ఆందోళన అంటూ వార్త చూసుకోవచ్చు. హైదరాబాద్లోని కోటి ఉమెన్స్ కాలేజీలో విద్యార్థినులు ఆందోళన దిగారు. తమ కాలేజీని వెంటనే యూజీసీలో చేర్చాలంటూ డిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం కోటి ఉమెన్స్ కాలేజీని విశ్వవిద్యాలయంగా నామకరణం చేయడం జరిగింది. కానీ ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం కూడా చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా పేరు మార్చడం జరిగింది. అయినా కూడా ఎలాంటి యూనివర్సిటీ హోదా ఇవ్వలేదంటూ విద్యార్థులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. సో దీంతో డిగ్రీ పూర్తవుతున్న నేపథ్యంలో ఇంతవరకు యూజీసీలో చేర్చకపోవడం వల్ల తమకు ఏ ప్రతిపాదికన సర్టిఫికేట్ ఇస్తారంటూ వారైతే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సో దీనిపైన మన ప్రభుత్వం ఏదైనా అప్డేట్ ఇస్తే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా
నర్సింగ్లో అక్రమాలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. ఇష్టారాజ్యంగా డిప్యుటేషన్లు, సీనియర్లను కాదని జూనియర్లకు ఇచ్చారంటూ ఆరోపణలు, టీచింగ్ ఫ్యాకల్టీ నియామకంపై సీనియర్ల మండిపాటు అంటూ వార్త చూసుకోవచ్చు. వైద్య ఆరోగ్య శాఖలో నర్సింగ్ ఆఫీసర్ల డిప్యుటేషన్లపై ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి. సీనియారిటీని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారంటూ నర్సింగ్ ఆఫీసర్లు అయితే మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 16 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలను ప్రారంభించనున్నది. ఈ నేపథ్యంలో ఆయా కాలేజీల్లో బోధనా సిబ్బంది కోసం 84 మంది నర్సింగ్ ఆఫీసర్లను డిప్యుటేషన్పై నియమిస్తూ డిఎంఈ అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎంఎస్సి మరియు బీఎస్సీ నర్సింగ్ అర్హత ఆధారంగా ఈ డిప్యుటేషన్ ఇచ్చినట్టు ఉత్తర్వులు అయితే పేర్కొంటున్నారు. అయితే ఈ జాబితాపై సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. సీనియర్లను పక్కన పెట్టి ఎలాంటి అనుభవం లేని కొత్తగా ఉద్యోగాలు చేరిన వారికి డిప్యుటేషన్ ఇచ్చారంటూ వారైతే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. టీచింగ్ ఫ్యాకల్టీగా అవకాశం ఇవ్వాలంటూ ఎంతోమంది సీనియర్లకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారంటూ, అయినా వాటన్నింటిని పక్కన పెట్టి కావాలని జూనియర్లకు అవకాశం ఇచ్చారంటూ ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. సో దీనిపైన కొన్ని అక్రమాలు జరిగినట్టు కూడా వారైతే కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. సో దీనిలో ప్రధాన ఉద్దేశం చూసుకుంటే కొత్తగా వచ్చిన నర్సింగ్లో కొంత ఎడ్యుకేషన్ పరంగా స్కిల్స్ ఉండే అవకాశం ఉంది. సో సీనియర్లకి ఎడ్యుకేషన్ మీద కొంచెం అనుభవం తగ్గి ఉండొచ్చు అనే ఉద్దేశంతో కొత్తగా వారికి ఇచ్చే అవకాశం ఉందంటూ కొంత వార్త కూడా బయట జరుగుతుంది. సో దీనిపైన అయితే మరి అక్రమాలు జరగాలి లేవా అనేది ప్రభుత్వం కొద్దిగా వివరణ ఇచ్చే అవకాశం ఉంది. సో దానిపైన ఏదైనా అప్డేట్ రాగానే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే కొత్త కానిస్టేబుల్స్ ఆన్ డ్యూటీ అంటూ మనకు వార్త చూసుకోవచ్చు. సో ఎట్టకేలకు కొత్తగా కానిస్టేబుల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకైతే మనకు నిన్న అయితే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో వారైతే డ్యూటీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో మరి వీరు విధి విధేయతలతోటి పనిచేయవలసి ఉంటుంది. సివిల్ మరియు ఏఆర్ కానిస్టేబుల్ అయితే జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఛానల్లో అయితే కానిస్టేబుల్ మరియు ఎస్ఐలకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ అయితే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారు, అదేవిధంగా ఏదైనా అడ్మిషన్ నోటిఫికేషన్ చూసిన వారు తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే 1200 మంది ఎంపీహెచ్ల నియామకాలు రద్దు అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. కోర్టు తీర్పులకు విరుద్ధంగా 2012లో జీవో తెచ్చారంటూ హైకోర్టు పేర్కొనడం జరిగింది. అర్హుల జాబితా రెడీ చేసి తిరిగి భర్తీ చేపట్టాలంటూ తెలంగాణ మరియు ఏపీకి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి వివరాలు చూసుకుంటే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2002 కింద నియమితులైన వాళ్ళను హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పుల అనంతరం తొలగించాక తిరిగి విధుల్లోకి తీసుకోవడం చెల్లదంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. ఒక్కసారి కోర్టులు నిర్ణయం వెలువరించిన తర్వాత అదే ఫైనల్ అని దానికి విరుద్ధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అంటే కోర్టు తీర్పుల స్ఫూర్తికి విరుద్ధం అంటూ పేర్కొనడం జరిగింది. కోర్టు ఉత్తర్వులతో తొలగించిన 1200 మందిని కాంట్రాక్టు పద్ధతిలో తిరిగి విధుల్లోకి తీసుకుంటారంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 1207 చట్టవిరుద్ధం అంటూ తీర్పు వెలువరించింది. అలా తిరిగి తీసుకోవడం వల్ల మరిన్ని వివాదాలు తలెత్తాయంటూ జీవోను సమర్థించినట్లయితే ప్రభుత్వం చేసిన తప్పునే ఈ కోర్టు మళ్ళీ చేసినట్టు అవుతుందంటూ వ్యాఖ్యానించి 90 రోజుల్లో అర్హులతో జాబితా సిద్ధం చేసి నియామక ప్రక్రియ చేపట్టాలంటూ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకైతే ఆదేశాలు జారీ చేసింది. సో దీర్ఘకాలంగా న్యాయ వివాదాలతోటి కొంత అయితే అన్యాయం జరిగిందంటూ వార్త చూసుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ తిరిగి మరి కొత్త జాబితా రెడీ చేసి కూడా నియామకాలు చేపట్టాలంటూ హైకోర్టు అయితే పేర్కొనడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మరో పాయింట్ చూసుకుంటే ఎగ్జామ్స్కు స్టూడెంట్లను సిద్ధం చేయండి అంటూ ఇంటర్ బోర్డు సెక్రటరీ ప్రకటన అంటూ చూసుకోవచ్చు. సో మరి ఇంటర్మీడియట్ కాలేజీలలో బోధిస్తున్న సిబ్బందికి ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి, రెడీ చేయడం విషయం తెలియదా, కానీ ఇండైరెక్ట్గా ప్రైవేటు కార్పొరేటివ్ కాలేజీలకు చెప్పడం జరుగుతుందంటూ చూసుకోవచ్చు. ఎందుకంటే వారు ఐఐటీకి సంబంధించి ఎంసెట్కి సంబంధించి సిలబస్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పరు కాబట్టి ఇప్పటి నుంచి అన్నా మీరు పిల్లలకు న్యాయం చేయండి అంటూ కొంత ఇండైరెక్ట్గా వారి మీద చర్యలు తీసుకునే ధైర్యం లేక ఈ విధంగా వారికైతే సూచన ఇచ్చిందంటూ మనం అనుకోవచ్చు. సో అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మళ్ళీ గ్రామ రెవెన్యూ అధికారులు అంటూ వార్త చూసుకోవచ్చు. విద్యార్హతల ఆధారంగా నియమించే ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం. గతంలో పనిచేసిన వీఆర్ఓలు వీఆర్ఏలు మళ్ళీ రెవెన్యూ శాఖలోకి, అందులో సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వారు నేరుగా విధుల్లోకి. మిగతా సుమారు 8000 పోస్టులకు రాతపరీక్ష ద్వారా నియామకాలు చేపట్టే యోచన. డిగ్రీ ఇంటర్ విద్యార్హత ఉన్నవారికి వేరువేరుగా పరీక్షలు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో గతంలో మనకు వీఆర్ఓకి సంబంధించి రిక్రూట్మెంట్ బోర్డు నియమించడం జరిగింది. సో దాని ద్వారా నియమితులైన వారు ఇప్పుడు ప్రత్యక్షంగా మళ్ళీ రెవెన్యూ శాఖలకు తీసుకోవడం జరుగుతుంది. సో మిగిలిన వారికి రెవెన్యూ శాఖలకు తీసుకోకుండా కొత్త వారికి రిక్రూట్మెంట్ ద్వారా అవకాశం ఇవ్వాలంటూ ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఎందుకంటే ప్రమోషన్ల ద్వారా లేదంటే కారుణ్య నియామకాల ద్వారా ఏదో ఒక విధంగా చేరిన వారికి రెవెన్యూ శాఖలో అవకాశం ఇవ్వకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వారికి రెవెన్యూ శాఖలో అవకాశం ఇవ్వాలంటూ ప్రభుత్వం అయితే చూస్తుంది. దీనికి సంబంధించి గతంలో నియమించిన వారు కాకుండా
కొత్తగా ఇప్పుడు మరొక 8,000 మందిని నియమించే అవకాశం ఉందంటూ మనకైతే వార్త చూసుకోవచ్చు. సో మనకు త్వరలో 8,000 మందికి సంబంధించి వీఆర్ఓలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. చూశారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.